వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైల్వే శాఖ గుడ్ న్యూస్. చంటి పిల్లల తల్లులకు ఇక నుంచి ఆ సమస్య ఉండదు. ఇక రోడ్లపైకి వీధి కుక్కలు కనిపించవు. కొత్త చట్టం తెచ్చిన సర్కార్. అమెరికాలో సత్యనారాయణ వ్రతం. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నవీపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం గ్రామ పంచాయతీ సఫాయి వాలాలకు రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. సఫాయి వాలాల నడుమ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నవీపేట మండల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు ఎల్లవేళలా అండగా ఉండే వ్యక్తి ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. ఇండ్లు లేని సఫాయి వాలాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఇదే విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరీ మంచి పదవులను పొందాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి గారి యొక్క 74వ జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఈ వేడుకల్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా పొద్దున్నే సార్ మాట్లాడడం జరిగింది. ఏం కార్యక్రమం చేస్తున్నారంటే, ఏదైతే మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారో వాళ్ళకు మేము రెయిన్ కోట్లు ఇస్తున్నామని చెప్పడం వల్ల చెప్పండి, ఇది మంచి కార్యక్రమం అని చెప్పి సార్ కూడా మా సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జాతీయ అవయవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో అవయవ దానం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు జూనియర్ కాలేజీ నుంచి విద్యా వికాస్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యా వికాస్ కాలేజీ విద్యార్థులకు తెలంగాణ శరీర అవయవ దాన సంఘం అధ్యక్షురాలు లయన్ డాక్టర్ కాట్రగడ్డ భారతి అవగాహన కల్పించారు. అవయవదాన ప్రాధాన్యత, అవయవదానం చేయాల్సిన అవసరం, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఎలా మొదలైన విషయాల గురించి పూర్తిగా అవగాహన కల్పించారు. శరీర దానం యొక్క ప్రాధాన్యతను కూడా వివరించారు. అలాగే ఎవరైతే బ్రెయిన్ డెత్ అయ్యి అవయవాలను దానం చేస్తారో ఆ వ్యక్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి. ఆ వ్యక్తి కుటుంబాన్ని జాతీయ పండుగలప్పుడు కలెక్టర్ చేతుల మీదుగా సత్కరించాలి. అవయవదాత కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. అలాగే శరీర దానం చేసిన వ్యక్తి దేహాన్ని అన్ని ప్రభుత్వ కళాశాలలో 24 గంటలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కాట్రగడ్డ భారతి ఆధ్వర్యంలో అవయవదానం మీద సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో గతంలోనే తాను అవయవదానం చేసినట్లుగా చెప్పారు. అంతేగాక సమాజ సేవలో భాగంగా వీరు నిత్యం ఈ అంశాన్ని లయన్స్ క్లబ్ లో సహకారంతో ముందుకు తీసుకెళ్తూ అందరినీ భాగస్వామ్యం చేయడం ప్రశంసనీయమన్నారు. అందరూ అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ ప్రిన్సిపల్ యార్లగడ్డ శ్రీనివాస్, విజయసాయి చక్రవర్తి, 9 రీజియన్ చైర్మన్ పల్లంపాటి శ్రీధర్, శ్యామ్ సుందర్ పహాడే, మంజులవాణి, శ్రీలక్ష్మి, వాణి, వివిధ లయన్స్ క్లబ్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అవయవదానానికి ముందుకు రావడం జరిగింది. విచ్చేసినటువంటి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మార్నింగ్ 6-6:30 మధ్యలో జూనియర్ కాలేజ్లో అందరం కూడా గ్యాదర్ అయ్యాము. అక్కడ నుంచి ర్యాలీ తీసుకుంటా ఇక్కడి వరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి, ముఖ్యంగా శ్రీనివాస్ సార్ గారి యొక్క సహాయ సహకారంతో, మిగిలినటువంటి లయన్ సోదరుల యొక్క అందరి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ ఉమా గారికి నేను హృదయపూర్వకమైనటువంటి, పద్మా శరత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక్కటే, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది అన్ని కార్యక్రమాల తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో నెక్కొండ మండల సర్పంచ్లు పాల్గొనడం జరిగింది. సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విషయమై ఈరోజు హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు గాంధీయే మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ అక్కడ సచివాలయం చుట్టుపక్కల పూర్తిగా పోలీసుల నిర్బంధంలో ఉండి అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది.
తాజా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి ఈ ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి ప్రశ్నించే గొంతులను పూర్తి నొక్కించాలని చూస్తున్న ఈ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని తెలియజేస్తూ ఇప్పటికైనా 2019 నుండి 2024 వరకు సర్పంచ్లు చేసిన పనులు ఏమైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని అన్నిటిని గుర్తించి పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు అన్ని విడుదల చేసి ఆ తర్వాతనే గ్రామ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని 12769 మంది సర్పంచ్లు గాంధీయే మార్గంలో నిరసన తెలుపుటకు వెళ్తున్న 6000 మందిని ఎక్కడికక్కడే మండల స్థాయిలోనే అరెస్ట్ చేయడం జరిగిందని, అయినా కానీ కొంతమంది సర్పంచ్లు ముందుగానే హైదరాబాద్కు చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. కానీ రేవంత్ సర్కార్ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించి వచ్చిన వారిని వచ్చినట్లుగా అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదని తెలుపుతూ ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమైంది. కానీ ఈ రోజు అర్ధరాత్రి సర్పంచ్ల ఇండ్ల మీద పడి హౌస్ అరెస్టులు చేయడం, హైదరాబాద్కు చేరుకున్న సర్పంచ్లని అడుగడుగున ఒక ఉక్కుపాదం మోపి. బ్రేకింగ్ న్యూస్. వరంగల్ జిల్లా ఏసీబీ వలలో పార్వతగిరి ఎస్ఐ వెంకన్న కానిస్టేబుల్ ద్వారా 40,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ అదుపులో కానిస్టేబుల్ సాదానందం, ఎస్ఐ వెంకన్న. బెల్లం వ్యాపారి దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన ఎస్ఐ 40,000 ఇస్తుండగా వలపన్ని పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం. స్టేషన్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల విచారణ. ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా విలేకరులందరికీ నమస్కారం. తేదీ 27/7/2024 శనివారం రోజున పర్వతగిరి పెట్రోలింగ్ పార్టీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తూ అన్నారం క్రాస్ రోడ్ వద్ద ఒక టాటా వ్యాన్ని బెల్లం లోడ్తో పట్టుకున్నారు. ఈ బెల్లం లోడ్ని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్ద నాగారం గ్రామంలో సర్దార్ సర్వై పాపన్న జయంతిని పురస్కరించుకొని అమరుల యాది కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి కల్లుగీత కార్మికుల సంఘం జెండాను ఆవిష్కరించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అమరుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గీతన్న చైతన్య యాత్రలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో చెల్లమల్ల గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరుడైన చెల్లమల్ల వీరస్వామి గారి గ్రామంలో ఈ యాత్రను ప్రారంభించుకోవడం మా జిల్లాకే గర్వకారంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అమరులైన నాయకులను అందరినీ కూడా మన అందరం స్మరించుకోవాలి. ఈ రోజు అదేవిధంగా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేయడం, మన సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి ఏకరువు పెట్టి ఈ డిమాండ్లను పరిష్కరించండి, మా అమరుల యాదిలో యాద్ చేసుకుంటున్నాం. పాపన్న భూస్వాములు, అక్కడ ఉన్న నైజాం కింద గులాంగిరి చేసే దొరలు, భూస్వాములు చేస్తున్న ఇబ్బందులకి, వేలంపాటలకి వ్యతిరేకంగా ఆ మహాసభ జరపడం. ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. దాని మీద బెల్లం తయారీ కానివ్వండి, నీరా అక్కడ టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం